ఏమిటి రోయ్, ఈ సమయంలో మన ఇంట్లో ఫోను? ఎవరో తాగుబోతూ రాంగ్ నెంబర్స్ ఉంటాడు. హలో మధుహియ, నేను గీతని. ఒరే రాజా, నీ గర్ల్ ఫ్రెండ్ రా. అదేరా గీత. ఈ చిన్న గీత మరీ పెద్ద గీత అయిపోతుందిరా. ఈ నిలువు గీతను చిన్న తమాషా పట్టిస్తాను, చూస్తుండు. హలో, ఏమిటండి మీ ఉద్దేశం? నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఫోన్ పెట్టించుకుంది మీరు ఆడుకోవడానికా? ఆడుకోవడం ఏమిటి, సంఘసేవ చేస్తున్నాను. ఊళ్ళో ఉన్న ఫోన్లన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూద్దామని అన్ని నంబర్లు తిప్పుతూ కూర్చున్నాను. లేదు పడుకున్నాను. అనుకోకుండా మీ నంబర్ తగిలింది. దానికి ఇంత కోపం ఎందుకు? అబ్బే, కోపం మీ మీద కదండి, ఫోన్ మీద. ఇన్నాళ్ళు పనిచేయని ఫోను ఈవేళ పనిచేయాలా అని నా కర్మ కొద్ది. అదే ఫోన్ చెక్ చేశారు కదా, ఇక ఉంటానండి. నమస్తే. ఏమిటండి కొంప తీసి జబరున్నీసా తాజ్మహల్ టాపిక్ ఏమైనా ఎత్తుతారా? అబ్బే, అవి రెండు కాదు. ఒకసారి మీరు మా ఇంటికి రాకూడదు? నేనా? ఎందుకు? ఊరికే రాజాని చూడాలనిపిస్తుంది. అలాగే, ఇదిగో రాజాని ఇప్పుడే పంపించేస్తాను. ఒక్కడు ఎలా రాగలడు? తప్పిపోతాడు. మీరు రండి. నేను నార్త్ ఇండియా గురించి మాట్లాడినట్టే మాట్లాడను. మీ మీదొట్టు. సరే, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. రే, నీ గర్ల్ ఫ్రెండ్ మన ఇద్దరిని వాళ్ళ ఇంటికి రమ్మంటుందిరా. ఈ 2 వేళల్లో 1,000 పట్టుకో. ఓహర్ని, నువ్వు చాలా డెవలప్ అయిపోయావు రోయ్ జబరునిసా ఖాన్. హలో, మీ ఆహ్వానాన్ని మన్నించి మీ ఇద్దరం కలిసి మీ ఇంటికి రావాలని తీర్మానించుకున్నాం. థాంక్యూ. రాజా, రండి లోపలికి రండి. ఇంతవరకు వచ్చాక లోపల రాకుండా ఎలా ఉంటాం? లోపలికి వెళ్దాం పదండి. రండి లోపలికి వెళ్దాం. కూర్చోండి. ఎక్కడ? మీ ఇష్టం, ఎక్కడైనా సరే. ఓ చాప పట్టండి, కింద కూర్చుంటా. వరే, ఇక్కడ కూర్చోండి. అలా చెప్పచ్చు కదా. చూడండి, ఈ ఇంట్లో ప్రస్తుతం నేను పని మనిషి తప్ప ఎవరూ లేరు. మా నాన్న కాశీ రామేశ్వరం చూసొస్తానని వెళ్లారు. ఇంట్లో ఒక్కదానే ఉంటే బోర్ కొట్టింది, అందుకే మీకు ఫోన్ చేశాను. అరే, లేచిపోయారేమిటి? ఇంటికి రమ్మంటే అభిమానంతో పిలిచారనుకున్నాను, మీకు బోర్ కొట్టి పిలిచారన్నమాట. చాలా సంతోషం. ఐఎమ్ సారీ అండి, నాకు అందంగా మాట్లాడడం రాదు. కూర్చోండి. నా కాళ్ళ మీద నేను నిలబడాలని నా కోరిక. తాగడానికి ఏమైనా? తాగడమా? పట్టపగలు మీ ఇంట్లో బాగుండదు. ఐ మీన్ కాఫీ, టీ, హార్లిక్స్, బోర్న్విటా, ఎనీథింగ్? నో థ్యాంక్స్. మరి రాజాకి? వాడి తరపున కూడా నో థ్యాంక్స్. ముందు మీరు కూర్చోండి. థ్యాంక్ యూ. రాజా, ఆ ఫోటో తీసేందుకు? పరాయి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పానా లేదా? ఊరుకోండి, ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారని. అయినా రాజా ఏం తప్పు చేశాడని తిడుతున్నారు? ఇంకో అద్దం వేస్తే సరిపోతుంది. పగిలితే పగిలింది లేరా, వీడి తరపున సారీ అండి. అబ్బా, అది కదండి రాజా అడుగుతున్నది, ఈ ఫోటోలో ఎవరెవరున్నారు అని. రాజా, ఈవిడ మా అక్క లక్ష్మి. 5 ఏళ్ల క్రితం ఒక క్రిస్టియన్ లవ్ చేసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అప్పటి నుంచి మా నాన్నకి అక్కంటే తగని కోపం. ఈయన మా నాన్న చలపతిరావు గారు. ఇకపోతే ఇది నేను. రాజా, నేను చాలా అందంగా ఉన్నాను కదూ? ఆ ఫోటో నీకెందుకు నాన్న? నీకు కావాలంటే ఇంకా పెద్ద ఫోటో కొనిస్తానుగా. పోన్లే, తీసుకెళ్ళవండి. వద్దులేండి, అందమైన అమ్మాయి ఫోటో మా ఇంట్లో ఉందనుకోండి, నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది.